ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం 7వ చార్ట్ గురించి పార్ట్ 7లో భృగునందనాడిలో చెప్పినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం, ప్రిడిక్టివ్ సీక్రెట్స్. ఇందులో ఏం చెప్తాడంటే మొట్టమొదటిగా ఇన్ దిస్ కేస్ లైఫ్ సస్టైనర్ జూపిటర్ ఈజ్ ఇన్ అక్వేరియస్. మనకి నాడీలో ఏంటంటే లైఫ్ సస్టైనర్ జీవుడిగా తీసుకుంటాం గురువుని. మనకి పరాశర పద్ధతిలో ఎలా అయితే లగ్నాన్ని తీసుకుంటామో అలాగే ఇందులో గురువే అనమాట. గురువు యొక్క ట్రాన్సిట్, గురువు ఉండేటువంటి గ్రహము, గురువు ఎక్కడ ఉంటున్నాడో దాన్ని బట్టి. అక్వేరియస్ అంటే కుంభరాశిలో గురువు ఉన్నందుకు ఇక్కడ ఏంటి, సో ది ప్లేస్ ఆఫ్ బర్త్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫైన్ రింగ్స్. ఎందుకంటే న్యాచురల్ 11th కదండి, ఫైన్ రింగ్స్ ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టాడని చెప్తున్నాడు నేను. అలా పుడుతూ మళ్ళీ వెనకాతల కేతు ఉన్నందుకు పిల్గ్రిమేజ్ అంటే దగ్గరలో ఏదైనా ఒక ఆలయం కానీ ఒక పుణ్యక్షేత్రం కానీ ఇలాంటివి ఉన్నాయన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటిది అని చూసుకున్నట్లయితే, సో ది ప్లేస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఫైన్ రింగ్స్ విత్ కేతు బిహైండ్ జూపిటర్. అంటే బిహైండ్ అంటే వెనకాతలు ఉన్నాడుగా పక్కనే. అలాగే దేర్ వాజ్ ఏ పిల్గ్రిమ్ సెంటర్ నియర్ ది ప్లేస్ ఆఫ్ బర్త్. దగ్గరలో, ఎందుకంటే ఈయన పుట్టిన ప్రదేశంలో దగ్గరలో ఉన్న గ్రహం ఏంటి, కేతు. ముందు వెనక ఇంకేం లేవుగా, కాబట్టి ఏదైనా ఒక ఆలయం ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ ఈ రెండు కుంభ మకర రాశులు రెండు కూడా ఒకటేనండి, రెండు శని రాశులే. కాబట్టి శని గురువుల కాంబినేషన్ కూడా ఒక ఆలయాన్ని సూచిస్తుంది. మీరు అనొచ్చు, ఏమంటే మరి గురువు నుంచి 4లో కుజుడు ఉన్నాడు కదా, ఆలయం ఎందుకు చెప్పాలి, ఇక్కడ ఏదైనా మిషనరీ లేకపోతే ఫ్యాక్టరీ ఉండదు చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఈ కుజుడు వక్రించున్నాడు, గుర్తుపెట్టుకోండి, వక్రించున్నాడు. ఈ వక్రించున్నందుకు కుజుడు ఇక్కడ ఉన్నందుకు ఏమిటి ఫలితం కూడా చెప్తాడు. అది బ్రదర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వస్తుంది. ది నేటివ్ హ్యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జీవుడి కంటే బ్రదర్స్ సిస్టర్స్ ఇద్దరు ఉంటారట. అది ఎందుకు ఉంటారు ఏంటి అనేటువంటిది చెప్తాడు ఇక్కడ. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి, కాకపోతే ఈయన చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ హిజ్ ఎల్డర్ బ్రదర్ పాస్డ్ అవే ఎర్లీ ఇన్ ది లైఫ్. పెద్ద అన్న ఎవరైతే ఉంటారో తొందరగా అతని లైఫ్ ఆయుష్ సమాప్తం అయిపోయింది అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ చెప్పేసి వదిలేసాడు, కానీ ఎందుకు అంటే ఈ కుజుడు ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు. అంటే కుజుడికి ముందు వెళ్ళేటువంటి రాశుల్లో శత్రువైనటువంటి రాహు ఉన్నాడు. కాకపోతే పుస్తకంలో ఇక్కడ వేసారు రాహుకేతువులు. ఎందుకంటే షష్టాష్టకాల్లో రాహుకేతువులు ఉండరు, సమసప్తకాల్లో ఉంటారు. కావాలంటే మీరు భృగునందనాడి పుస్తకం తీసుకొని చూసుకోవచ్చు. కాబట్టి ఏంటి, కుజుడికి ప్రొసీడింగ్స్లో కనుక ఫస్ట్ పాపిండి ఎటువంటి గ్రహాలు లేకపోతే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది నాడే ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి విషయం. అలాగే ది నెగిటివ్ విల్ హ్యావ్ ఏ స్టడీ ఎడ్యుకేషనల్ కెరియర్. స్టడీగా ఉండేటువంటి ఎడ్యుకేషనల్ కెరియర్ ఉంటుందట. ఎందుకంటే అలా చెప్తారు, ఎలా చెప్తారు అది అంటే, మనం ఎప్పుడు కూడా శాటర్న్ని తీసుకుంటాం అండ్ బుధుడిని తీసుకుంటాం ఎడ్యుకేషన్కి. సో బుధుడు ఏంటి, నీచభంగ రాజయోగంలో ఉన్న రవితో ఉన్నాడు, శుక్రుడితో ఉన్నాడు నీచభంగ రాజయోగం. ఎలా నీచభంగ రాజయోగం అంటే రవికి శుక్రుడికి కనుక కాంబినేషన్ ఏర్పడితే దట్ ఈజ్ నీచభంగ రాజయోగ. నార్మల్గా పరాశర పద్ధతిలో ఏం చేస్తాం, లగ్నం నుంచి దశమాధిపతి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో చూసి దాని మూలంగా వాళ్ళ యొక్క కెరియర్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది మనకి. ఓకే, ఆ రకంగా. అదేవిధంగా శనికి ప్రొసీడింగ్ హౌజెస్లో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే దానివల్ల కూడా వాళ్ళకి కెరీర్ బాగుంటుందని చెప్పుకున్నాం మనం గత వీడియోలో, రైట్. అదేవిధంగా ద మూన్ అండ్ జూపిటర్ ఆస్పెక్టింగ్ విత్ ఈచ్ అదర్ మేక్ ది నేటివ్ ఏ ఫిలాంథ్రపిస్ట్, సో వీ విల్ విన్ ఓవర్ హిజ్ ఎనిమీస్. అంటే మూన్ అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ ది హౌస్ మూన్ అండ్ జూపిటర్ ఆస్పెక్టింగ్ ఈచ్ అదర్. అంటే మూన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక్కడ రాహు, ఇక్కడ మూన్ ఉన్నాడు. దీని అర్థం ఆస్పెక్టింగ్ చేయాలంటే దానివల్ల ఏంటి, ఫిలాంథ్రపిస్ట్. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి చక్రంలో ఏమి ఇచ్చాడు, తప్పు ఇచ్చాడు. అలాగా ఇక్కడ రాహుకేతులు ఇచ్చాడు, ఇక్కడ రాహుకేతులు ఉండడం ఏంటి, షష్టాష్టకాలు కదా, ఇక్కడ ఉండి ఉంటాడని మార్చా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సమసప్తకాల్లో ఉండి వీక్షిస్తున్నాడంటే చంద్రుడు ఇక్కడ ఉన్నాడని అర్థం. మీరు చూడండి, చూస్తే అర్థమవుతుంది పుస్తకంలో. ఓకే, అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్ ది హౌస్ నెక్స్ట్ టు సాటర్న్ ది సన్, వీనస్ అండ్ మెర్క్యూరీ ఆర్ పొజిటెడ్, హీ విల్ గెట్ ఏ డీసెంట్ జాబ్. అంటే సాటర్న్ నుంచి ప్రొసీడింగ్ హౌజెస్లో ఎప్పుడైనా ఒక 2-3 మంచి గ్రహాలు కనుక పడితే
వీళ్ళకి కెరియర్ పరంగా ఖచ్చితంగా డీసెంట్గా ఉండే జాబ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రతిసారి అలా అవ్వాలంటారు. శనికి ఇది ఉచ్చస్థానం, ఉచ్చస్థానంలోకి వెళ్ళి అక్కడుండేటువంటి గ్రహాలని సంబంధం పెట్టుకుంటుంది. కర్మకారకుడైన శనిని బట్టే నాడీ ఆస్ట్రాలజీలో వాళ్ళ జాబ్ ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎర్నింగ్ కూడా బాగా చేస్తాడు. మనం ఏం చెప్పుకున్నాం గత వీడియోలో, శనికి 2వ స్థానంలో ఉండే దాన్ని బట్టి వాళ్ళ సంపాదన యోగాలు ఉంటాయని చెప్పుకున్నాం. కాకపోతే ఇది కొంతవరకే తీసుకోండి నా మాట విని. మీ యొక్క ధనాధిపతి లగ్నం నుంచి 2nd లార్డ్ ఎలా ఉన్నాడు పరాశర పద్ధతిలో అది కూడా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు చాలామంది పుట్టేస్తారు ఈ గ్రహస్థితిలో. ఇది కొంతవరకు మాత్రమే, అంటే జనరల్గా మీకు గ్రహం ఎంతవరకు దేన్ని అప్రోచ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇది కొంత పనిచేస్తుంది, పనిచేయదని కాదు, కానీ 2nd లార్డ్ ఎలా ఉన్నాడు అనేటువంటి తీసుకోవాలి. లగ్నాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అలాగే హ్యావ్ కన్వీనియన్సెస్ అండ్ సర్వెంట్స్ అంటే ఏంటి, వీళ్ళకి మంచి కన్వీనియన్సెస్ ఉంటాయి, పని వాళ్ళు ఉంటారు, ఇలాంటివి కూడా ఉంటాయని చెప్తున్నాడు. బికాజ్ ఆఫ్ శని కర్మకారకుడికి ఉండేటువంటి ప్రొసీడింగ్స్ గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడికి ఉండే ప్రొసీడింగ్స్ అంటే ముందుండే గ్రహాలే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ జీవితం ఎలా సాగుతుందని నిర్ధారణ చేసేటువంటివి గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి అసలు ఏమి పెద్దగా సంపాదించకపోయినా వాళ్ళ తాతలో ముత్తాతలో తండ్రులో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో మంచి బిజినెస్లో ఉండడం వల్ల వీళ్ళకన్నీ సాగిపోతుంటాయి. ఆటోమేటిక్గా పెద్ద మహల్లో ఉంటారు, వీళ్ళకి కిందన పని వాళ్ళు ఉంటారు, వీళ్ళేం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. దాన్ని యోగము అంటారు. అదొక యోగం వల్ల జరుగుతుంది, అంతేగాని మరొకటి కాదు. మీరు అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు కష్టపడకుండా వచ్చే యోగం వీళ్ళకు ఉంది. పూర్వజన్మల్లో ఆల్రెడీ వీళ్ళు కొంతమందికి సేవ చేయడము, కొంతమందికి ఆల్రెడీ చేయాల్సింది చేసేసారు. ఇప్పుడు అనుభవించడానికి పుట్టారు, కష్టపడడానికి పుట్టలేదు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా జరుగుతుంటుంది. శనికి తర్వాత రాశుల్లో కొన్ని శుభగ్రహాలు ఉండడం వల్ల కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే ఇంకో విషయం ఏంటంటే ది వైఫ్ ఆఫ్ ది నేటివ్ విల్ హౌఎవర్ సఫర్ ఫ్రమ్ సమ్ సీరియస్ డిజీజెస్ అన్నాడు. ఎందుకండి వైఫ్ ఆఫ్ ది నేటివ్ అని ఎందుకంటున్నాడు అనేటువంటిది చూసుకున్నట్లయితే దిస్ కెన్ బి ఓవర్కమ్ పిల్గ్రిమేజ్ టు హరిద్వార్ ఆర్ రామేశ్వరం వెన్ సాటర్న్ ట్రాన్సిట్ లిబ్రా ది మూన్ విల్ బి సఫర్ ది మదర్ విల్ బి సఫర్ ఇల్ హెల్త్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రొసీడింగ్స్లో ఇక్కడ చంద్రుడు ఇక్కడ ఉన్నాడుగా, ప్రొసీడింగ్స్లో ముందు శని ఉన్నందుకు మదర్ కొంత ఇబ్బంది పడ్డాం. మరి భార్య ఎందుకు ఇబ్బంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ శుక్రుడు కనుక కంబస్ట్ అయితే అంటే శుక్రుడికి రవికి 8 డిగ్రీల లోపల కనుక ఉంటే, అంటే ఉదాహరణకి రవికు 1 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, శుక్రుడు 8 లోపల అంటే 4, 5, 6, 7 ఈ డిగ్రీల్లో లేదా 1 నుంచి 7, 8 డిగ్రీల లోపల కనుక ఉంటే రవికి భార్యకి ఇబ్బంది అవుతుంది. అది కూడా ఏంటి, న్యాచురల్ 7th హౌస్, మొత్తం రాశిచక్రంలో న్యాచురల్ 7th హౌస్లో ఉంది కాబట్టి ఇటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది మనం చూసుకుంటుండాలి. మరి దీనికి ఏమిటి, హరిద్వార్ కానీ రామేశ్వరం కానీ ఇలాంటి ఆలయానికి వెళ్ళడం, క్షేత్ర దర్శనాలు చేసుకుంటే దోషాలు పోతాయి.